మహానగరంలో శబ్ద కాలుష్యం మోతెక్కిస్తోంది. సాధారణ స్థాయి నుంచి ప్రమాదకర స్థాయికి చేరింది. సౌండ్ పొల్యూషన్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. సాధారణం కంటే కొన్ని రెట్లు అధికంగా నమోదవుతోందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రోజురోజుకి పెరిగిపోతున్న కాలుష్యంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెవులు తూట్లు పడేలా సౌండ్ పొల్యూషన్. పెరిగిపోతున్న ధ్వని కాలుష్యంతో నగరవాసుల జీవితాలపై డేంజర్ బెల్స్. ప్రజల ప్రాణాలను తీసే స్థాయికి చేరిన రణగుణ ధ్వనులు. హైదరాబాద్ లో ప్రాణాంతకంగా మారిన జల వాయు కాలుష్యాలకు శబ్ద కాలుష్యం కూడా తోడైంది. అది సాధారణ స్థాయి నుంచి ప్రమాదకర స్థాయికి చేరింది. తాజాగా శబ్ద కాలుష్య గణాంకాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. మహానగరంలో పలు ప్రాంతాల్లో నమోదవుతున్న శబ్ద కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉందని నివేదికలు చెబుతున్నాయి. నిబంధనల ప్రకారం సౌండ్ పొల్యూషన్ 60 నుంచి 70 డెసిబెల్స్ ఉంటే ఎటువంటి ప్రమాదం ఉండదు. కానీ పలు చోట్ల శబ్ద కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంది. కమర్షియల్ రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే కాకుండా ఇండస్ట్రియల్ ఏరియాలో సౌండ్ పొల్యూషన్ అధికంగా ఉంది. ఇండస్ట్రియల్ ఏరియాలో అత్యధికంగా 75 డెసిబెల్స్ నమోదవుతాయి. తర్వాతి స్థానంలో పంజగుట్ట, అబిడ్స్, పారడైజ్, సనత్ నగర్ ప్రాంతాలున్నాయి. నగరంలో విపరీతంగా పెరిగిన వాహనాలు, ట్రాఫిక్ రద్దీ, గతుకుల రోడ్లు, శిక్షణ లేని డ్రైవింగ్, ఫిట్నెస్ లేని వాహనాలతో ధ్వని కాలుష్యం తీవ్రమవుతోందంటున్నారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు. జనరల్గా దాదాపు నాయిస్ పొల్యూషన్ కావడానికి మెయిన్ కారణాలు ఏంటంటే వెహికల్ హారన్స్, స్పెషల్లీ ప్రెషర్ హారన్స్ ఉండడం ఒకటి, తర్వాత చాలా ఓల్డ్ వెహికల్స్ ఉన్న వాటి యొక్క వైబ్రేషన్స్, తర్వాత లౌడ్ స్పీకర్స్ కానీ, ఇలా రకరకాల కారణాలు ఉన్నాయండి. ఈ నాయిస్ పొల్యూషన్కు ఆల్రెడీ నాయిస్ పొల్యూషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఒకటి చేయడం జరిగింది. ఆ నాయిస్ పొల్యూషన్ రూల్స్ను సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. మరోవైపు ధ్వని కాలుష్యంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని, వినికిడి సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నగరవాసులు. మరికొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట నిద్ర కూడా పోలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెవులు వినే శబ్దం కన్నా ఎక్కువ వింటే పలు సమస్యలు వస్తాయంటున్నారు వైద్యులు. శబ్ద కాలుష్యంతో చర్మ సంబంధిత వ్యాధులు, ఇరిటేషన్, గుండె సంబంధిత వ్యాధులు, వినికిడి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ వాల్యూమ్ ఉంటే ఫర్ లాంగర్ డ్యూరేషన్ డెఫినెట్లీ లోపల ఉన్న నర్వ్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. అంటే హెడేక్ వస్తుంది, అండ్ పేషెంట్స్ విల్ బి రెస్ట్లెస్, హైపర్ యాంగ్జైటీ ఉంటుంది, దెల్ బి ఆల్ ద టైమ్ ఇరిటబుల్. దీంతో ఏంటంటే యూ హ్యావ్ వైరల్ ఇన్ఫెక్షన్స్, అంటే సడన్ ఇట్ ఈస్ కాజింగ్ ద నర్వ్, ద హియరింగ్ నర్వ్, అది పారాలిసిస్ టైప్లో అయిపోతుంది. ఇట్ ఈస్ అన్ట్రీటెడ్, ఇట్ ఈస్ నాట్ రివర్సబుల్. ధ్వని కాలుష్యంతో జనాలతో పాటు పక్షులకు కూడా ముప్పు వాటిల్లుతోందంటున్నారు పర్యావరణవేత్తలు. చారిత్రక కట్టడాలకు ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు. ఎక్కడనైతే గ్రీన్ బెల్ట్ ఉంటుందో ఆ గ్రీన్ బెల్ట్ దగ్గర ఈ పక్షులు ఉంటాయి. ఆ పక్షులకు దగ్గర ఈ సౌండ్ ఎక్కువైనప్పుడు వాటి నివాసం ఉండవు, అంటే ఉపయోగపడవు. సో అవి మైగ్రేట్ అయిపోవాలి. అలాంటి పరిస్థితి అది. మనుషులకు ఏంటంటే పిల్లలకు, పెద్దవాళ్లకు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ఎంజాయ్మెంట్ కోసం మిగతా వాళ్లకు ఎందుకు ఇబ్బంది చేస్తారంటాం, కానీ ఎవరు పట్టించుకుంటారు. ఇక ఇప్పటికే వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు నగరవాసులు. జల కాలుష్యం కూడా జనాన్ని పీడిస్తోంది. తాజాగా ధ్వని కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరడం సిటిజన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.